నదుల అనుసంధానం నరేంద్ర మోడీ అద్భుతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఒక నదిలో వరదలు వస్తుంటాయి, ఇంకో నదిలేమో ఎండిపోయి ఉంటుంది. మనకి ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో మనకు తెలియని నదుల గురించి మాట్లాడుకోనక్కర్లా. కృష్ణా, గోదావరి. కృష్ణాలో పైన కట్టినటువంటి ప్రాజెక్టులన్నిటి వలన ఇది ఆల్మట్టి కావచ్చు, జోరాల కావచ్చు, ఇది ఆల్మట్టి ఆ పైన కట్టినటువంటి డ్యాముల కారణంగా మనకి ఇక్కడికి నీళ్లు రావు. అదే సందర్భంలో ఇక్కడ గోదావరిలో నీళ్ళేమో అంటే అక్కడ ఇదివరకు ఏడాదికి 3 పంటలు పండించేటటువంటి కోస్తా అంతా కూడా ఒక్క పంటకు పరిమితం అవ్వడానికి కారణం ఆ పరిస్థితులే. ఇటు పక్కన చూసుకుంటే కథ కంప్లీట్గా డిఫరెంట్ అయినటువంటి అంశం. ఏంటయ్యా అంటే ఒక కాన్సెప్ట్ చూసుకుంటే అంటే మనం అక్కడ ఉన్నటువంటి గోదావరి చూసుకుంటే వరదలతో ఎప్పుడు పాడైపోతూ ఉంటుంది, ఎప్పుడు పంటలు మునిగిపోతూ ఉంటాయి. ప్రతి ఏడాది ఓ పంట కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. చక్కగా అక్కడ 3 పంటలు పండించేటటువంటి ప్రాంతం. ఇప్పుడు చంద్రబాబు గారు